మార్చి 16వ తారీఖున విశాఖ పోర్టులో బ్రెజిల్ నుంచి వచ్చిన ఒక కంటైనర్ షిప్ నుంచి 25,000 కేజీల డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నట్లు సిబిఐ రీసెంట్గా చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దాదాపు 50,000 కోట్ల పైగా విలువ ఉంటుందని భావిస్తున్న ఈ డ్రగ్స్ని ఎవరు తెప్పించారు, ఎందుకు తెప్పించారు, ఎన్నికల సమయంలో దీన్ని తెప్పించాల్సిన అవసరం ఏముంది అన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో ఈ వివరాలని వీటి కన్సైన్డ్ సంస్థ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్లడించింది. ఈ డ్రగ్ కంటైనర్ని భారత్కి తెప్పించింది విశాఖ సంస్థ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున ఈడీ కున్నం హరికృష్ణ దీని మీద స్పందించారు. ఏడాది కొత్త ఫీడ్ ఫ్యాక్టరీ ప్రారంభించామని, డైడ్ ఈస్ట్ దానికి ముడి సరుకు అని తెలిపారు. బ్రెజిల్ నుంచి దీన్ని తెప్పించామన్నారు. ఈ నెల 16న సరుకు కంటైనర్లో విశాఖ వచ్చిందన్నారు. ఈ నెల 19న సిబిఐ బృందం సరుకు పరిశీలించిందన్నారు. డ్రగ్స్ ఉన్నాయంటూ సరుకుని పరీక్ష కోసం సిబిఐ తీసుకెళ్లిందని, ఈరోజు మరోసారి తనిఖీ చేశారని తెలిపారు. జనవరి 14న బ్రెజిల్ నుంచి బయలుదేరినటువంటి 16న సరుకు కంటైనర్ విశాఖ చేరిందని కున్నం హరికృష్ణ తెలిపారు. అసలు ఏం జరిగిందో తెలియదన్నారు. ఇది ప్రభుత్వాలకు సంబంధించిన అంశం అన్నారు. సిబిఐ విచారణకు సహకరిస్తున్నామని ఆయన వెల్లడించారు. సంస్థ వైస్ ప్రెసిడెంట్ గిరిధర్ కూడా ఈ వ్యవహారం మీద స్పందించారు. 25,000 కేజీల డ్రై ఈస్ట్ని ఆర్డర్ చేశామని, ఈ నౌక రావాల్సిన సమయం కంటే ఆలస్యంగా విశాఖ చేరిందన్నారు. జనవరి 14న బ్రెజిల్లో బయలుదేరిందని, మార్చి 16న విశాఖ చేరుకుందని అన్నారు. మార్చి 16వ తేదీన ఇంటర్పోల్కి నౌక సమాచారం వచ్చిందని, మార్చి 19న ఢిల్లీ నుంచి వచ్చిన సిబిఐ బృందం 2 రోజులు తనిఖీలు చేసిందని అన్నారు. రొయ్యల మేత తయారీకి సరుకు ఆర్డర్ చేసినట్లు ఆయన వెల్లడించారు. కానీ మాదక ద్రవ్యాలు ఉన్నాయన్న సంగతి సిబిఐ చెప్తోందని, దీంతో మరో పరీక్ష నిర్వహిస్తామని అధికారులు చెప్పారన్నారు. ఏ కంపెనీ పేరు మీద అయితే ఈ యొక్క సరుకు వచ్చిందో ఆ కంపెనీ ఓనరు తెలుగుదేశం పార్టీ వ్యక్తి అని వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అని టీడీపీ వాళ్ళు ఇట్లా ఆరోపించుకోవడమే సరిపోతున్నటువంటి పరిస్థితి. సిబిఐ ఈ అంశం గురించి నిగ్గు తేల్చాల్సి ఉంది. ఆపరేషన్ గరుడ పేరుతో చేపట్టిన ఈ ఆపరేషన్ని సిబిఐ విశాఖ తీరానికి వచ్చి రాగానే మొత్తం కంటైనర్ని సీజ్ చేసింది. విశాఖలో ఒక ప్రైవేట్ కంపెనీ అడ్రస్తో డెలివరీ చేసేందుకు ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఆ అడ్రస్ ఆధారంగానే కేసు నమోదు చేసిన సిబిఐ ఈ ఘటన మీద లోతైన దర్యాప్తు చేపడుతోంది. ఆపరేషన్ గరుడ అంటే ఏంటంటే, విదేశాల నుంచి దేశంలో అక్రమంగా మాదక ద్రవ్యాలని రవాణా చేస్తున్న ముఠాల్ని అరికట్టేందుకు సిబిఐ ప్రారంభించిన సమగ్ర ఆపరేషన్ని ఆపరేషన్ గరుడ అని పేరు పెట్టారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఇంటర్పోల్ సమన్వయ సహకారంతో సిబిఐ ఈ ఆపరేషన్ గరుడాన్ని విజయవంతంగా సాగిస్తోంది. హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని అక్రమ మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాల అక్రమ రవాణా చేస్తుంటాయి ముఠాలు. వాటిని అరికడుతూ ఈ ముఠాల ఆట కట్టించే ప్రయత్నం చేస్తోంది సిబిఐ.